ఒక వివాహం జరిగి వారు విడిపోయారంటే తప్పకుండా వారి జీవితంలో మరో వివాహంతో సంతోషంగా ఉండే అవకాశం లేదుగా. అందుచేత మనం పునర్వివాహ యోగం కలిగిన జాతకాలకు ఒక వ్యక్తిని ఇష్టపడి పెళ్లి చేసుకుని జీవితాంతం అలాగే ఉండగలిగితే వారిని మనం వదిలేయొచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే వివాహమయ్యాక దోషాలు కనబడుతున్నాయి అంటే, లేక ఆ వ్యక్తే కావాలని మీ అబ్బాయో అమ్మాయో మీ దగ్గర మంకుపట్టు పడితే గనక వారిని విడదీయటానికి, ఆ దోషం రాకుండా విడదీయటానికి వేర్పాటు హోమం చేయవచ్చు. అది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అటు తరువాత విద్వేషణ హోమం ఎందుకు అంటే, ఇదివరకే చెప్పాను కదా, ఆ యొక్క లవర్స్, ప్రేమికులు వివాహం గనక చేసుకుంటే వాళ్ళిద్దరి జీవితం నరకప్రాయమవుతుంది. దాంతో పెళ్ళయిన తర్వాత వారి మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. అందుకు విద్వేషణ హోమం అది ఇక్కడ మీరు చేసుకోవచ్చు. అటు తరువాత సంతానవశ్యం. మీ పిల్లలు మీరు చెప్పినట్లు వింటం లేదు, మిమ్మల్ని ఎదిరించి మాట్లాడుతున్నారు.